పైన సిబిఐ విచారణకు నేను సిద్ధమని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఒకవైపు నారా లోకేష్ కూడా అసెంబ్లీలో నేను డిఎస్సిలో అసలు దగా డిఎస్సి అండ్ డిఎస్సి అవకతవకలపైన మీరు ఎటువంటి డిబేట్ పెట్టినా కూడా నేను ఇక్కడ కాదు ఇక్కడైనా బయటైనా నేను సవాల్కి సిద్ధము, డిబేట్కి రండి అని ఒకవైపు సవాల్ విసురుతున్నారు. మరి మీరు ఎందుకు దానికి స్పందించట్లేదు? ఓకే, ఇప్పుడు డిఎస్సి గురించి మాట్లాడుతుంటేనేమో గ్రూప్ 1 గురించి మాట్లాడతారు. మరి గ్రూప్ 1 గురించి మాట్లాడితే మళ్ళీ ఇంకే చర్చకు దారి తీస్తారో తెలియదు. సరే, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని మీరు మాట్లాడుతున్నారు. ఓకే, అదే ఎడ్యుకేషన్ మినిస్టర్ మీకు ప్రతిపక్షాలకు సవాల్ విసిరినప్పుడు దానికి స్పందించాలి, ఆర్ డిబేట్ కైనా రావాలి కదా. మరి మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు, ఎందుకు పారిపోతున్నారు అనేది ఆయన క్వశ్చన్. చాలా ఆశ్చర్యంగా ఉంది. గుడ్ ఈవినింగ్ మేడం, అందరికి ప్యానల్ ఉన్నటువంటి వారందరికి కూడా గుడ్ ఈవినింగ్ తెలియజేస్తున్నాను. ప్రైమ్ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ చేస్తున్నాను. అసలే సత్య ఎవరు పారిపోతున్నారు, ఎవరు సత్యకి వచ్చారు అనేది ఒకసారి మాట్లాడుకుందాం. గత 4 రోజులుగా మేము శాసన మండలిలో ఉన్నాము. బిఎస్సిలో మా వాళ్ళు బొత్స సత్యనారాయణ గారు కానీ లేదంటే చైర్మన్ గారు కానీ వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. కూర్చున్నప్పుడు అనేక అంశాల మీద చర్చిందాము. మొదటగా డిఎస్సి మీద చర్చిందాము, తర్వాత వ్యవసాయం మీద చర్చిందాం, తర్వాత మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద చర్చిందాం, తర్వాత బీసీల మీద జరుగుతున్నటువంటి అక్రమ కేసుల మీద చర్చిందాం, ఇంకా మిగతా అంశాల మీద కూడా ఖచ్చితంగా చర్చిందాం, వ్యవసాయం మీద చర్చిందాం అని చెప్పేసి మేము డిమాండ్ చేసాం. సరే, నారా లోకేష్ గారు బయట విపరీతమైనటువంటి సవాలు విసురుతున్నారు. రండి చర్చిందాం. ఎస్, నేను రండి, టైం చెప్పండి, డేట్ చెప్పండి అంటున్నాడు. సరే, మొదటి నుంచి మేము మా నాయకుడు శాసనసభకు మేము రాము, ప్రతిపక్ష హోదా ఇస్తే మేము శాసనసభకు వస్తాం అని చెప్పినప్పుడు మేము ఖచ్చితంగా శాసన మండలిలో ఈ అంశం మీద డిబేట్ చేద్దాం రండి అని అడుగుతున్నాం విద్యాశాఖ మంత్రిని. మొదటి రోజున శాసనసభలో మాట్లాడారు. ఆయన మాట్లాడిన విషయం మీద డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో మరి టెస్ట్ పెట్టకుండానే ఉద్యోగులు ఇచ్చాం, పివి సింధుకు ఎలాగిచ్చామో ఆ రకంగా ఇక్కడ కూడా ఇవ్వాల్సి వచ్చింది. 372 మందికి పివి సింధు మోడల్గా మేము ఇక్కడ కూడా స్పోర్ట్స్ కోటాలు ఇచ్చామని చెప్పి నిర్భయంగా చెప్పారు. అదే సందర్భంలో మొదటి రోజున అచ్చెన్నాయుడు గారు మా మండలిలో మాట్లాడుతూ ఆయనకి శాఖకి సంబంధం లేకపోయినా మేము చిన్న తప్పు జరిగింది అధ్యక్ష, ఆ తప్పును పట్టుకుని వీళ్ళు దొంకంతా లాగుతున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. మేము రండి అంటున్నాం, వీళ్ళు మళ్ళీ గ్రూప్ 1 గురించి తీసుకొచ్చారు. గ్రూప్ 1 గురించి తీసుకొచ్చినప్పుడు ఎస్ రెండు మాట్లాడదాం రండి, రెండాట్ల గురించి చర్చిందాం రండి, రెండాట్ల మీద సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి మా నాయకుడు చెప్పాడు. శాసన మండలిలో మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎందుకు రాలేకపోతున్నారు, అసలు కారణం ఏంటి, ఈ లూపోల్స్ ఏంటి? మీకు గతంలో ఒక డిబేట్ జరిగింది మేడం, మన ప్రైమ్ నేవిలో విజయశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆ రోజున విజయశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు కూడా ఉన్నారు. ఆ రోజున ఆయన అన్నాడు స్పోర్ట్స్ కోటాలో టెస్ట్ జరిగిందని డిఎస్సి కన్వీనర్ పబ్లిక్ గా మీడియా ముందుకు వచ్చి చెప్పాడు, ప్రకటించాడని చెప్పాడు ఆయన. నేను అడిగిన క్వశ్చన్కి ఆ రోజున డిఎస్సి కన్వీనర్ వచ్చి స్పోర్ట్స్ కోటాలో టెస్ట్ జరగకుండా ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము టెస్ట్ పెట్టే ఇచ్చాము ఉద్యోగాలని ఆయన చెప్పాడు. విద్యాశాఖ మంత్రి ఏం చెప్పాడు, మొదటి రోజున శాసనసభలో స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి ఆ మెరిట్ మీద ఇచ్చాడు తప్ప టెస్ట్ పెట్టకుండా ఇచ్చామని చెప్పాడు. అంటే రెండు ద్వారాలకు కనపడుతుంది. ప్రభుత్వం ఒక రకంగా చెప్తుంటే ప్రభుత్వ అధికారి ఒక రకంగా చెప్తున్నాడు. అంటే ఇందులో లొచ్చుకున్నట్టే లేదా? నవీన్ అనే వ్యక్తి మేడం, ఇంకో విషయం, చర్చకి పారిపోతున్నారు అంటారు వైఎస్ఆర్ గారు. చర్చకి మేము ఎక్కడ పారిపోతున్నాము? 4 రోజుల నుంచి యథావిధిగా ర్యాలీ చేసుకుంటూ వెళ్ళాము, ఖర్చు పెట్టండి అని చెప్తున్నాము, కనీసం 1 గంట మాట్లాడండి అని చెప్తున్నాం. మేము 4 రోజుల నుంచి పారిపోతున్నాం. ఈ రోజున కూడా నారా లోకేష్ గారు శాసన మండలికి వచ్చాడు. మేము అదే కొట్టాడుతున్నాం కదా డిఎస్సి చర్చించమని. ఎస్, నేను చర్చకి సిద్ధం, నేను సవాల్ చేశాను, నేను ఈ రోజు మాట్లాడతానని అని ఉండొచ్చు కదా. ఎందుకు మీరు పక్కదోవకు పట్టుకెళ్తున్నారు? అంటే ప్రభుత్వంలో అంతర్మదనం మొదలయ్యింది. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు పబ్లిసిటీ అయినాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి అభ్యర్థుల తరఫున విద్యార్థుల తరఫున పోరాటం చేసి వీళ్ళు వెలుగులోకి తీసుకొస్తున్నారు కాబట్టి ఆడియోలు వీడియోలు కూడా చూపిస్తున్నారు కాబట్టి మనం చర్చ మొదలెడితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అడిగి